హాయ్ హలో నమస్తే సింధు డిలైట్స్కి స్వాగతం. ఇవాల్టి స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ శాండ్విచ్. ఈ చికెన్ శాండ్విచ్ని బయట బజార్లో బేకరీస్లో అసలు కంటే ఎక్కువ కాస్ట్లో అమ్ముతుంటారు. కానీ ఇంట్లోనే చాలా సింపుల్గా బేకరీ స్టైల్లో తక్కువ ఖర్చుతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ కోసం సన్నగా తరిగిన క్యాప్సికమ్, సన్నగా తరిగిన క్యారెట్, మయోనైస్, ఉడికించి చిన్ని ముక్కలుగా చేసుకున్న చికెన్, శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఈ విధంగా ఉడికించి చిన్న ముక్కలుగా చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ శాండ్విచ్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చేసేది బేసిక్ సింపుల్ చికెన్ శాండ్విచ్ రెసిపీ. నెక్స్ట్ ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సన్నగా తరిగిన క్యాప్సికమ్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్. నెక్స్ట్ ఇప్పుడు 1/2 కప్పు మయోనైజ్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ మీద 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ అప్లై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మయోనైస్ కూడా అప్లై చేసుకోవాలి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిక్స్చర్ని పెట్టుకోవాలి. పైన మరో బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియోని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఈ రెసిపీ. చాలా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చేస్తుంది. అంతే, టేస్టీగా ఉండే యమ్మీ చికెన్ శాండ్విచ్ రెడీ. మరి మీరు కూడా ఈ చికెన్ శాండ్విచ్ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో అందించండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.